అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సంప్రదాయంలో ప్రతి తిథికి ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది. అయితే విశ్వావసునామ సంవత్సరంలో తొలి అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ వచ్చింది. ఈ అమావాస్యతో చైత్రమాసం ముగిసి వైశాఖ రానుంది. కాబట్టి దీనిని చైత్ర అమావాస్య అంటారు. అందులోనూ ఈ అమావాస్య ఆదివారం వచ్చింది. కాబట్టి ఈరోజు కొన్ని విధివిధానాలు పాటిస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చైత్ర అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైనదని వివరిస్తున్నారు. ఈ రోజున ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా అది కొన్ని వేల రెట్ల విశేషమైన ఫలితాలను అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే, చైత్ర అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని వివరిస్తున్నారు. దీంట్లో విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి లేదా కృష్ణుడి విగ్రహం ఉన్నవారు అమావాస్యతో కూడిన ఆదివారం రోజు దక్షిణావృత శంఖంలో గంగాజలం లేదా మూమూలు నీటిని పోయాలి. అనంతరం ఆ శంఖంలోని నీటితో విగ్రహానికి అభిషేకం చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. చైత్ర అమావాస్య రోజు గంగాస్నానం చేస్తే చాలా మంచిదని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే గంగా స్నానం చేయలేనివారు దానికి ప్రత్యామ్నాయంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం కలిపి గంగా అనుకుంటూ స్నానం చేసినా గంగా స్నానం చేసి ఫలితం కలుగుతుందని అంటున్నారు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఓ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి దానిని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగుతూ ఉండేలా చూడాలని చెబుతున్నారు. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లోని హాల్లో ఈశాన్య మూలలో ఓ పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి. అనంతరం ఆ ముగ్గు మధ్యలో పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం చైత్ర అమావాస్య రోజు సూర్యాస్తమయం వరకు వెలుగుతూనే ఉండాలని అంటున్నారు. ఇలా సాయంత్రం వరకు వెలుగుతూనే ఉండటం వల్ల సంవత్సరం మొత్తం తిరుగులేని అదృష్టం కలిసి వస్తుందని వివరిస్తున్నారు. అమావాస్య రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలని చెబుతున్నారు. సాయంత్రం రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని, ఫలితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. చైత్ర అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి పూజామందిరంలో కుందులలో ఆవు నెయ్యి పోసి ఎర్రవత్తులతో దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలు, కుంకుమ పువ్వు పొడి కలపాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం లభించి గృహయోగం కలుగుతుందని, శత్రుబాధలు, దిష్టి దోషం పోయి ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ చైత్ర అమావాస్య రోజున గోసేవ చేయడం అంటే గోవుల చుట్టూ ప్రదక్షిణలు, ఆహారం పెట్టడం, నీటిని తాగించడం వంటివి చేసినా మంచిదంటున్నారు. అలాగే మూగజీవాలకు ఆహారం పెట్టినా మంచి జరుగుతుందని వివరిస్తున్నారు. ఈ అమావాస్య రోజు నీటికుండను లేగా తెల్లటి వస్త్రాలను దానమిచ్చినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. చైత్ర అమావాస్య రోజు ఇంట్లో ధూపం వేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, దిష్టి మొత్తం పోతుందని చెబుతున్నారు. అందుకోసం ఆవుపేడతో చేసిన పిడకలను తీసుకుని దానిమీద ఆవు నెయ్యి కొద్దిగా వేసి బెల్లం పొడి చల్లి సాంబ్రాణి ఉంచి ధూపం వెయ్యాలంటున్నారు. దీన్నే గుడ ధూపం అంటారని చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.